నమస్కారం అవ్వం న్యూస్ కు స్వాగతం। నా పేరు గంగాధర్। బైన్సా పట్టణంలో ఆర్టీఓ పోలీస్ ఎక్స్చేంజ్ అధికారుల ఆధ్వర్యంలో 30వ రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించారు। ఆటో యూనియన్ లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు 30వ జాతీయ రహదారి వారోత్సవాల భాగంగా ఈరోజు రెండవ రోజైన నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్లో భాగంగా ఈరోజు మన బైన్సా పట్టణంలో బైన్సా పట్టణ వాసులకు ద్విచక్ర వాహనదారులకు తర్వాత డ్రైవర్లకు అందరికీ కూడా సీట్ బెల్ట్ ధరించి హెల్మెట్ ధరించి వెహికల్ యొక్క కండిషన్లో పెట్టుకొని అతి జాగ్రత్తగా సెల్ ఫోన్ మాట్లాడకుండా మద్యం సేవించకుండా వాహనం నడిపి మనము రాబోయే కాలంలో నిర్మల్ జిల్లాని ప్రమాదరహిత జిల్లాగా చేయడానికి మనమందరము మనంత కృషి చేస్తామని చెప్పి ఈరోజు బైన్సా పట్టణ వాసులందరికీ కూడా అవగాహన కల్పించడం కోసం నిర్మల్ చౌరస్తా నుంచి డిఎస్పీ గారి ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది। ఇందులో పాల్గొన్న డిఎస్పీ గారికి ప్రొవిజన్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్కు ఆర్టీసీ డిపార్ట్మెంట్కు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ అందరూ ర్యాలీస్ మోటార్ బైక్ ర్యాలీస్ చేయడం జరిగింది। పబ్లిక్ కూడా మంచి పార్టిసిపేట్ చేశారు। ఈరోజు కూడా అదే స్ఫూర్తితోటి ఎంపీఏ గారు లీడర్షిప్ తోటి అదర్ డిపార్ట్మెంట్ పార్టిసిపేషన్ తోటి ఈరోజు ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది। ఈరోజు వచ్చేసి మన సీట్ బెల్ట్ ధరించడము, ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీద ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది। దీని మీద భారీ ఎత్తున జనాలు పార్టిసిపేట్ చేశారు। లారీ డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్, అదర్ ట్యాక్సీ డ్రైవర్స్, అదర్ ప్రజలు కూడా బాగా ఎంకరేజ్ చేసుకుంటూ పార్టిసిపేట్ జరిగింది। దీన్ని ఆర్గనైజ్ చేసిన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి, పార్టిసిపేట్ చేసిన ఇతర డిపార్ట్మెంట్కి, పార్టిసిపేట్ చేసిన జనాలకి, మీడియా మిత్రులకు ధనాలు తెలియజేసుకుంటూ ఈ మెసేజ్ కూడా భారీ ఎత్తున అందరూ కూడా చేరుకునేలాగా వారు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా, సెల్ ఫోన్ డ్రైవ్ చేయకుండా, హెల్మెట్ ధరించుకుంటూ అందరూ కూడా రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా, రెస్పాన్సిబుల్ రోడ్ యూజర్ లాగా అందరూ కూడా రోడ్స్ అనేది ఎప్పటికైనా మనకి సేఫ్ ఏరియాగా తీర్చిదిద్దాలి। ముదోల్ మండలంలోని తరోడా గ్రామంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో పోచమ్మ, ముత్యాలవ్వ, మహాలక్ష్మి దేవతలకు బోనాలు సమర్పించారు। గ్రామంలో బోనాల పండుగ ఘనంగా జరుపుకున్నారు। ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ లక్ష్మీ నర్సాగౌడ్, సర్పంచ్ శ్వేత రవికిరణ్ మాట్లాడారు। ఈరోజు మా గ్రామంలో బోనాల పండుగ చాలా చక్కగా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు। నేను గెలిచిన తర్వాత నేను సర్పంచ్ ఇక్కడ గెలిచిన తర్వాత మొట్టమొదటి మా ఊరి పండుగ ఈ పండుగను మా గ్రామస్తులందరూ చాలా చక్కగా నిర్వహిస్తున్నారు। ఇది గత 3 సంవత్సరాల నుంచి మా గ్రామంలో నిర్వహిస్తున్నాం। అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నాం। ప్రతి సంవత్సరం అందరూ కలిసికట్టుగా మా గ్రామంలో ఈ పోచమ్మ మందిరానికి సంబంధించినటువంటి పోచమ్మ బోనాల పండుగ ప్రతి ఒక్కరూ నిర్వహిస్తున్నారు। ఇది సహకరించినటువంటి గ్రామస్తులందరికీ గ్రామ దేవతల పూజ ప్రతి ఏటా జరుగుతుంది। ఎప్పుడైతే ఈ మందిరం నిర్మాణం చేసుకున్నామో ఆనాటి నుంచి గ్రామ దేవతలను సంతృప్తి పరచడానికి గాను ప్రతి ఏటా ప్రతి ఇంటింటి నుంచి ఒత్తులు తీసి అమ్మవారి ఆశీస్సుల కొరకు ప్రతి ఇంటి ఆడపడుచు కూడా వస్తుంది, ఇక్కడికి వచ్చి పూజలు జరపడం జరుగుతుంది। మరియు ఇంకా
మన ఇతర గ్రామాలలో ఉన్నటువంటి ఆడబిడ్డలను కూడా ఈరోజు మేము పిలుచుకొని వారికి ఘనంగా సన్మానం చేసి అమ్మవారి ఆశీస్సులు పొందడానికి ఈ ఉత్సవాన్ని మేము ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నాం. కుబీర్ మండలంలోని రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా రూరల్ సిఐ ప్రవీణ్ కుమార్, కుబీర్ ఎస్ఐ ఆధ్వర్యంలో వాహన చోదకులకు అవగాహన కల్పించారు. సిఐ మాట్లాడుతూ హెల్మెట్ ధరించాలి, 18 సంవత్సరాలు నిండిన వారు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని అన్నారు. అక్కడ డబ్బులు అనేది ఎక్కడ కూడా కలెక్ట్ చేసేది లేదు. డబ్బులు ఇవ్వడం ఇంతకుముందు 100-200 రాసేది ఏంటి, వీళ్ళు వ్యవసాయం పొలానికి వెళ్తున్నాను, లేకపోతే పాన్ షాప్ ఉన్నది, చిన్న బిజినెస్ చేసుకుంటుంది, వీళ్ళు అంత డబ్బులు సంపాదిస్తారో లేదా. కానీ ఇప్పుడు అలా లేదు. లైసెన్స్ లేదు, ఖచ్చితంగా ఆన్లైన్లో మీకు పే చేయాల్సిందే. లైసెన్స్ లేదు 500 కట్టాల్సిందే. అయితే లైసెన్స్, వెహికల్ డాక్యుమెంట్స్, ఇన్సూరెన్స్ ఇవన్నీ ఉన్నట్లయితే మనకి ఎప్పుడు అనీవెన్గా ఏమైనా జరిగినా కూడా మన ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉంటుంది, ఫైనాన్షియల్ సెక్యూరిటీ. మనం లేకపోయినా మన వాళ్ళకి కొంచెం ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా డబ్బులు రావడం వల్ల కొంచెం సపోర్ట్ అనేది ఉంటుంది. ఆ భార్య పిల్లలైనా కొంత వాళ్ళు భయపడకుండా రోడ్డు బ్రతకడానికి జీవన జరిగి చనిపోయే అవకాశం. ఓవర్ స్పీడ్లో పిల్లలు ఇవాళ రేపు ఏం చేస్తున్నారు, 150cc CBZ అని, 150cc బైక్స్ అని చాలా లేటెస్ట్ బైక్స్ వస్తున్నాయి మన రోడ్స్కి, మన ఉన్న ఏరియాకి. లోకేశ్వరం మండలంలోని ఒక రైతు చేనిని చదును చేస్తుండగా నాగదేవత విగ్రహం బయటపడింది. ఈ విగ్రహాన్ని చూడడానికి చుట్టుపక్కల గ్రామం నుండి ప్రజలు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీనివాస్ అండి, మాది ఇక్కడ కృష్ణాపూర్ విలేజ్. ఇక్కడ పున్నమ గారి తోటలో సాగు చేస్తుండగా 7 అడుగుల నాగతల్లి విగ్రహము 5 శిరసులతో బయటపడ్డది. ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా చూడడానికి వస్తున్నారు. ముదోల్ నియోజకవర్గ కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో స్థానిక సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్ ఆధ్వర్యంలో ఎస్ఐ ప్రభాకర్ రెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ శాంతి భద్రతలను కాపాడేందుకు తన వంతుగా సహకారం అందిస్తామని అన్నారు. సరే చూడండి. మీరు ఇట్లా దిగరు కదా ఫోటో మంచిస్తా. సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ ముదోల్ వార్డు సభ్యులందరూ కలిసి మన ముదోల్ ఎస్ఐ గారు ప్రభాకర్ రెడ్డి గారిని కలిసి ముదోల్పు నుంచి ఎలాంటి శాంతి భద్రత పరంగా వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు. పీపుల్ ఫ్రెండ్లీ అనేది కేవలం పదానికే కాకుండా ఆచరణలో ప్రతి వాళ్ళకి, ప్రతి గల్లీకి, ప్రతి యూత్కి కూడా కౌన్సిలింగ్ ఇస్తూ, ప్రతి సంఘాల వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళు ప్రతిరోజు ఎట్లా అంటే ఇంత ముందులాగా లేదు పరిస్థితి. మంచిగా చాలా మంచి వాతావరణం క్రియేట్ చేశారు ముదోల్లో.
సో మా తరఫు నుంచి పంచాయతీ సభ్యుల తరఫు నుంచి కానీ ముదోలు ప్రజల తరఫు నుంచి కానీ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ నుంచి కూడా ఎలాంటి ఆంజనేయ సంఘటనలు జరగకుండా మా వంతు ఏమైనా చైతన్య కార్యక్రమాలు కానివ్వండి, ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కానివ్వండి, వాళ్ళతో ఏ సహకారమైనా సరే మేము అందిస్తాము. ఎలాంటి మొత్తం అసలు ఎట్లంటే అందరూ కలిసి నిజంగా మిత్ర పరివారం అంటారు కదా. సో ముదోలు మొత్తానికి ఒక వసుదైవ కుటుంబంకి చిరునామాగా మారుస్తామని ప్రతి కులము ప్రతి మతం అందరూ కూడా బాయి బాయి నినాదాన్ని మంచిగా చేస్తామని మేము అనుకుంటున్నాము. దీనికి మా వార్డు సభ్యులందరూ కూడా దానికోసమే ఉన్నారు, దానికోసం ముందుకు అందుకోసమే అందరికీ కలుస్తున్నాము. సార్ కూడా చాలా బాగా చేస్తున్నారు, ప్రజల్లో కూడా సార్కి రెస్పాన్స్ చాలా ఉంది. మన సిఐ సార్ కూడా ప్రతిరోజు అంటే మొత్తానికి ఏ కార్యక్రమం ఉన్నా ప్రజలకి చివరి ప్రతి వ్యక్తి దగ్గరికి తీసుకెళ్తున్నారు. సో ఇక్కడ నుంచి కూడా ఈ కార్యక్రమం అలాగే ఉండాలి. ఇద్దరం కలిసి మన ముదోల్ని ఒక శాంతిపూర్వక వాతావరణం ఇంకా క్రియేట్ చేద్దామని దాని గురించి మేము ప్రతి క్షణం మీ తోడుగా ఉంటాం, మీతో కూడా మాకు కావాలి. కృతజ్ఞతలు. అవ్వాం న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Audio Jungle.